యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలోని దామెర గ్రామంలో సంస్థాన్ నారాయణపురం చౌటుప్పల్ మండలం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇందిరమ్మ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నారాయణపూర్ గారికి మరి దుడ్డు బియ్యం పేరుతోను సన్న బియ్యం ఇస్తేనే సంతోషపడతా ఉన్నాం. పేదరికం అనేది ఇలా ప్రభుత్వాలు వచ్చిన వాళ్ళు సంతోషపడుతున్నారు కానీ రానాలు మాత్రం బాధపడుతున్నారు. ఎంతో మంది పేదలు ఇల్లు రాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కళ్ళ ముందరనే మిగతా వాళ్ళకి వచ్చి మాకు రాకుంటే వాళ్ళు బాధపడరా? ఊళ్ళలో చాలా మంది బాధపడుతున్నారు. వాళ్ళందరూ చెప్తున్నారు ఈ వేదిక ద్వారా, నిరుపేద కుటుంబంలో ఉండి ఇల్లు రాని వాళ్ళు, జాగా లేక ఇల్లు రాని వాళ్ళు, వివిధ కారణాల వల్ల ఇల్లు రాని వాళ్ళు ఎవరు కూడా ఆశ్చర్యపడొద్దు, బాధపడొద్దు. మీకు ఇంట్లో ఇచ్చే బాధ్యత కాదు. వాతావరణం సంతోషంగా ఉండదు. రాని వాళ్ళు బాధతో ఉంటారు, వచ్చిన వాళ్ళు సంతోషపడతారు. ఇది మంచిది కాదు. ఆలస్యమైనా సరే రెండో విడత, మూడో విడత, నాలుగో విడత అయినప్పుడే ఓపికతో ఎదురు చూస్తే అందరికీ ప్రభుత్వం దగ్గర కొట్లాడైనా సరే మీకు ఇంట్లో ఇక్కడ చేసే బాధ్యత కాదు. ఇప్పుడు మా సతీష్ అంటుండు, మా నారాయణపూర్ సతీష్ ఇక్కడ పెట్టి అనారులకు వచ్చినాయి. అందరూ ఎక్కడ అనారులకు వచ్చినా, పైరవికారులకు వచ్చినా, పైరవికారులకు వచ్చినా అవి క్యాన్సిల్ చేస్తాం. పేదోళ్ళు తెలిసి తర్వాత కొందరు బేస్మెంట్ కట్టుకున్నారు. వాళ్ళకి ఇల్లు ఏమంటుంది, మంచి పద్ధతి కాదు. కొంచెమే కట్టాలంటారు. ఎన్నిక రిక్వైర్మెంట్ కట్టాలి. రేపు పొద్దున పిల్లలు పెద్దగా ఉన్నారు, అల్లుడు వస్తాడు, బిడ్డ వస్తాడు, నలుగురు పిల్లలు తేడమనుకుంటారు. మరి ఇంకో ఫ్లోర్ వేసుకోవాలి కదా. అందుకనే పిల్లలు పోసి కట్టుకోండి. పిల్లలు పోసి కట్టుకోవాలి. అవసరమైతే రేపు అన్ని పిల్లలు వచ్చిన తర్వాత స్టేట్ గేట్ పెట్టుకొని ఇంకో ఫ్లోర్ వేసుకోవచ్చు, మనం రూల్ వేసుకోవచ్చు మన మీద. అవునా కదా? మరి మీరు పెట్టే రూల్ ప్రకారం అయితే గింత తిన్న కట్టాలి. ఆ గింత తిన్న కావాలనుకుంటావు. అందుకనే రేపు పొద్దున స్లాబ్ వేసుకోవాలంటే, ఇంకో ఫ్లోర్ వేయాలంటే పిల్లలు పోసి కట్టుకోవాలి తప్పకుండా అందరూ కూడా. నేనన్నా ఇప్పుడే కలెక్టర్ గారికి, మీరు ఇచ్చే 5 లక్షలు సరిపోవు, ప్రభుత్వం ఇచ్చే 5 లక్షలు సరిపోవు. సిమెంట్ ధర పెరిగింది, బాగా పెరిగిందా లేదా? స్టీల్ ధర పెరిగింది. ఈ నల్లగొండ జిల్లాలో, మిర్యాలగూడ ఏరియాలో సిమెంట్ ఫ్యాక్టరీలు చాలా ఉన్నాయి. మొన్నటిదానికి ఎంత ఉండే రేటు? నిన్న మన 100 రూపాయలు ఇచ్చారు సిమెంట్ రేటు. పెంచిరా? మొత్తం కంపెనీలందరూ ఒకటై కుమ్మక్కై రేట్లు పెంచుడు. మీరు ఇచ్చే 5 లక్షల సిమెంట్కే పైసా సరిపోతుంది. అందుకనే అంటున్నా, తప్పకుండా ప్రభుత్వం నుంచి మీరు కూడా తీసుకోవాలి. నల్లగొండ జిల్లాలో లైమ్ స్టోన్ అంటే తెలుగులో ఏమంటారు? నల్లగొండ జిల్లాలో సున్నప్రాయి గనులు మిర్యాలగూడ, కోదాడ, హుజూర్నగర్ ఏరియాలో చాలా ఉంటే తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్కు సరిపడే అంత సిమెంటు మన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తయారవుతుంది. చేసి నష్టపోయి అప్లపాలైన ఉంటారు. రెక్కాడితే ఒక్కడ కూలీలందరూ ఎంతమంది ఉంటారు? రూపాయి అప్పుకుంటున్నారు చాలా మంది ఉంటారు. మరి అటువంటి రోజు స్టార్ట్ చేయాలంటే ఎక్కడ స్టార్ట్ చేస్తారు? పైసలు ఉన్నాయా రెడీగా? బ్యాంకులో రెడీగా ఉన్నాయా? నేనేమంటున్నా, ఇండ్ల పథకం అద్భుతమైన పథకం. పేదవాళ్ళకి ఇల్లు కట్టియాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. స్థలం లేకుంటే స్థలం ఇచ్చి కూడా ఎంతో మంది నిరుపేదలకు మనం ఇల్లు కట్టించి వాళ్ళకు ఒక గూడు కట్టి
మీరందరూ ఎంతో ఆశతోటి నమ్మకంతో నన్ను గెలిపించి అసెంబ్లీ పంపించినందుకు మీరందరికీ పేదవాళ్ళందరికీ ఇల్లు కట్టించి మీ రుణం తీసుకుంటున్నాను. ఎవరు కూడా అనుమానపడద్దు, ఇల్లు రానాలు కూడా అధైర్యపడద్దు. ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టదు. ఏ ఊర్లో కూడా ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించే బాధ్యత మాది. మీరు తీసుకుంటామని చెప్తున్నారు సందర్భంగా. మీ అందరికీ ఈరోజు ఒక మంచి రోజు, మంచి కార్యక్రమం చేస్తున్నాం. అందరికి కూడా మా వాళ్ళందరూ చెప్పిండ్రు, కలెక్టర్ గారు కూడా చెప్పిండ్రు, ఇంత పెద్ద ప్రోగ్రాం ఎవరు చేయలేదని చెప్పిండ్రు. ఇవాళ ఇంత పెద్ద ప్రోగ్రాం చేసాం. రేపు నల్లగొండ జిల్లాకు సంబంధించి మనం మునుగోడులో పెట్టాం. 5,000 మందితో పెట్టాం. 5,000 మందితో ఎక్కడ పోయినా సరే ఈరోజు ఈ పేదల ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఎవరిని విమర్శించినా, రాష్ట్రం అప్పుల పాలైనా, ఆర్థిక సంక్షోభంలో ఉన్నా, ఆలస్యమైనా సరే ఇది పేదల ప్రభుత్వం అని నిరూపించుకున్నందుకు ఈ ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమం చెప్తున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంతమందికి ఇల్లు కట్టించే కార్యక్రమం ఏ ప్రభుత్వం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది. ఆలస్యమైనా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. ఈ ప్రభుత్వాన్ని మీరందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.